యాక్చువల్లీ మీరు ముందు వరకు చేసిన జానర్స్ అన్నీ కొంచెం రొమాంటిక్ యాంగిల్లో ఉంటాయి. సో ఇందులో ఫ్యామిలీ గర్ల్గా చూసి చాలా షాక్ అయ్యాను నేను. సో ఇలాంటి క్యారెక్టర్ వస్తుందని మీరు అనుకున్నారా, లేదంటే ఇలాంటివే నేను చేయాలని ఇంతవరకు వెయిట్ చేశారా? సెకండ్ అండి, ఇలాంటివే చేయాలని వెయిట్ చేశాను. అండ్ ఐఎమ్ వెరీ లక్కీ దట్ ఐ గాట్ దిస్ ఆపర్చునిటీ. మీకు నచ్చిందా? మీ అంత నచ్చలేదు కానీ నచ్చిందండి. సో కానీ అంటే సినిమాలో క్యారెక్టర్ ఎంతవరకు ఉండాలో అంత బాగానే అనిపించింది, అంతవరకు ఉందనిపించింది. నరేష్ గారు, సో మీరు ఘటన అని ఒక సినిమా చేశారు సార్. నిత్య మేనన్తో అఘాయిత్యం చేసే సీన్ ఒకటి 2 సార్లు రేప్ చేస్తాను. అది ఆ రేప్ సీన్ చూసి నాకు చాలా భయం వేసింది. చీ ఏంటి ఈయన ఇలాంటోడా అనిపించింది. ఈ సినిమా చూసిన తర్వాత ఓకే ఈయన కూడా ఫ్యామిలీ మ్యాన్ అన్నట్టు మోడిఫికేషన్, ఆ ట్రాన్స్ఫర్మేషన్స్ నచ్చినాయి క్యారెక్టర్స్లో. సో మీరు ఎలా అగ్రీ అయ్యారు ఆ రేప్ చేసే సీన్స్ని? అక్కడదా ఎలా అగ్రీ అయ్యారు ఆ క్యారెక్టర్కి? నేనా ఐ బిలీవ్ బేసిక్గా నా యొక్క ఎయిమ్, నేను క్యారెక్టర్ యాక్టర్గా స్టార్ట్ అయినప్పుడు ఎస్వి రంగారావు అండి. ఆయన తండ్రి పాత్ర పోషించారు, విలన్ చేశాడు, హీరో చేశాడు, లీడ్ రోల్ చేశాడు. సో మై ఫోకస్ వాజ్ టు డూ ఎవ్రీ క్యారెక్టర్ పాసిబుల్. దానికి నేను మెంటల్గా ప్రిపేర్ అయ్యాను, నన్ను యాక్సెప్ట్ చేశారు. ఎందుకంటే నేను అదే మీరు చెప్తున్నాను లిటిల్ డీవియేటింగ్ ఘటన ఇక్కడే చూశాను. ఇంటర్వల్ దాకా నన్ను చూసి మాట్లాడుతున్న లేడీస్ నన్ను తిరిగి చూడలేదు. దట్ ఈస్ ద సక్సెస్ ఆఫ్ ద ఫిల్మ్. కౌంట్ డ్రాకులా చేసిన తర్వాత క్రిస్టఫర్ లీ, కౌంట్ డ్రాకులా చేసిన హీరో, అతని పెళ్ళ అతను డైవర్స్ చేసి వెళ్ళిపోయింది. అంటే మళ్ళీ నాకు డైవర్స్లో వద్దు ఇంకా. సో ఐఎమ్ హ్యాపీ. సో ఎనీవే, సో అంటే నేను అనేది ఏంటంటే ఆ పాత్ర ఇంపార్టెంట్ అండి. అంటే పీపుల్ ఆర్ ఎడ్యుకేటెడ్, దే ఆర్ ఎంజాయింగ్ ఇట్. సో ఒక ఇమేజ్కి ఎప్పుడు కట్టుబడిపోతే అక్కడితో అయిపోతుంది మన. అలాంటి క్యారెక్టర్స్ ఇప్పుడు వచ్చినా మీరు చేస్తారా? 100%. శ్రీదేవి సోడా సెంటర్ చేశాను. ఇంకొకటి ఐఎమ్ గోయింగ్ టు డూ అ వెరీ నెగటివ్ రోల్ త్వరలో. ఐ డోంట్ వాంట్ అనౌన్స్ నౌ. వెరీ బిగ్ ఫిల్మ్, ఒక డిఫరెంట్ నెగటివ్ షేడ్ ఉన్న పాత్ర. ఐఎమ్ లుకింగ్ అట్ మోర్ నెగటివ్ షేడ్ ఉన్న పాత్రలు 2-3 సంవత్సరానికి చేయాలనుకుంటున్నానండి. ఐ వాంట్ టు డూ ఇట్. ఓకే సార్. నరేష్ గారు, రియల్లీ ఇప్పుడంటే యూ మేడ్ ద